హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బిందు చెవిలపల్లి. సో ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే నా పేరు బిందు. నేను ఒక వర్కింగ్ మామ్ని. నాకు ఒక 6 months పాప ఉంది. నా ఛానల్లో మీరు మెయిన్గా చూసేవి పేరెంటింగ్, నా లైఫ్ స్టైల్ అండ్ హౌ డు ఐ బ్యాలెన్స్ మై వర్క్ ఇవన్నీ కూడా చూస్తారు. సో ఒకసారి ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో కమింగ్ టు ద వ్లాగ్, ఇది మా పాప అన్నప్రాసన వీడియో. యాక్చువల్లీ ఎప్పుడో పోస్ట్ చేయాలి కానీ కొంచెం లేట్ అయింది. ఇది మా అత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర. పెద్దగా ఏం చేయలేదు, జస్ట్ మా ఇంట్లో వరకు మా హస్బెండ్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ అండ్ మా గ్రాండ్ పేరెంట్స్ అంతా, ఇంకెవరిని పిలవలేదు. సింపుల్గా చేసుకుంటున్నాం ఇంట్లో. యాక్చువల్లీ ఇది అన్నప్రసన్న స్టార్ట్ అవ్వడానికి ముందు అందరం రెడీ అయిన తర్వాత అందరం కలిసి పిక్స్ తీసుకున్నాము పాపతోటి, అండ్ మా ఫ్యామిలీ పిక్స్ తీసుకున్నాము. యాక్చువల్గా ఏంటంటే ఫోటోగ్రాఫర్ని హైర్ చేసుకున్నాము. సో ఆ బిహైండ్ ద సీన్స్ చూసేయండి. కొంచెం పాపం పైకి స్టార్ట్ ఇక్కడ పైకి అది కిందికి చూస్తా అది కొంచెం ముందుకు కొంచెం ముందుకు. ఫొటోస్ అన్నీ దిగిన తర్వాత ఇంకా ఫంక్షన్ స్టార్ట్ చేసాము. యాక్చువల్లీ ఇంట్లో చేద్దాం అనుకున్నాము కానీ బయట బెటర్ అని చెప్పేసి పైన మాకు రూమ్ ఉంటుంది, ఆ రూమ్ ముందు ఇట్లా బ్యాక్ డ్రాప్ సెట్ చేసాము. బ్యాక్ డ్రాప్ సెట్ చేసి అక్కడే చేసామన్నమాట ఫంక్షన్. ఇవన్నీ కూడా నా పెళ్ళప్పుడు తీసుకున్న బ్యాక్ డ్రాప్సే. సో అవి ఇప్పుడు యూజ్ అయ్యాయి. ఇంకా మనం ఫంక్షన్ ఎంత చిన్నగా చేసుకున్నా కూడా ఒక పాటి హడావిడి అయితే ఉంటుంది కదా. సో ఆ హడావిడిలోనే నేను వీడియోకి ఇంట్రడక్షన్ చెప్పడం మర్చిపోయాను అసలు. అండ్ అక్కడ టెంపరేచర్ కూడా చాలా వేడిగా ఉండే అన్నమాట. అసలు ఎట్లా అంటే పాప ఫేస్ అయితే రెడ్గా అయిపోయింది అండ్ ఇంకా ఆ వేడికి ఏడుస్తూనే ఉంది. సో తనని కామ్ చేయడానికే చాలాసేపు పట్టింది. ఇంకా సో వన్స్ తను సెట్ అయిన తర్వాత ఇంకా ఫంక్షన్ స్టార్ట్ చేసాము. ట్విస్ట్ ఏంటంటే ఫంక్షన్ మొత్తం అయిపోయిన తర్వాత ఫుల్గా వర్షం పడింది ఒక 1/2 hour గ్యాప్లోనే. మేబీ ఆ వర్షం వల్లనే మాకు అంతా ఉడకపోసిందేమో. ముందైతే మా అత్తయ్య వాళ్ళు, అమ్మ వాళ్ళు, నానమ్మ, తాతయ్య వీళ్ళందరూ బట్టలు పెట్టిన తర్వాత ఇంకా అన్నప్రసన్న స్టార్ట్ చేసాము. దాదా ముడుకో అదే 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 ముడుకోవాలి. ఇక ముడుకోవాలి. వద్దు బా వద్దు ఇంకా వద్దు. అదే దానికి ఏ దగ్గర అదే ముడుతుంది ఇప్పుడు. అది పైసలు నెక్స్ట్ బుక్ అప్పుడు అవ్వలే. సో అట్లా మా పాప డబ్బులు ముట్టుకుంది, దాని తర్వాత నెక్స్ట్ బుక్ ముట్టుకుంది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, తను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటే చాలు. ఇది ముట్టుకుంటే ఇదే అవుతారు, అది ముట్టుకుంటే అదే అవుతారు అని కాదు. ఏదైనా సరే మనం పెంచేదాన్ని బట్టి, మనం నేర్పించేదాన్ని బట్టి వాళ్ళ ఫ్యూచర్ ఉంటుంది కదా. అండ్ కమింగ్ టు ద వ్లాగ్, అన్నప్రసన్న అంటే నేను కొన్ని నా చెక్ లిస్ట్లో పెట్టుకున్నాను అనమాట. ఈ రీల్ చేద్దాము, ఈ వీడియో చేద్దాము అని చెప్పేసి. కానీ అక్కడికి వెళ్ళాక మొత్తం బిస్కెట్ అయిపోయింది. అక్కడ వేడికి పాప ఏడుస్తూనే ఉంది. సో ఇంకా అయిపోయింది. కొంచెం తినిపి అవసరం. స్కూల్ మీదే
వీడియో పుట్టి మమ్మీ అయ్యి తక్కువ ఫాస్ట్గా చూసినది. అమ్మ పెట్టిందో ఇప్పుడు కెమెరాకి చిన్న పుట్టి మమ్మీ చాలు వద్దంట చాలు ఇక చాలు నామతి సో అట్లా మా పాప అన్నప్రాసన అయిపోయింది. ఆ వెదర్ కొంచెం సపోర్ట్ చేసి ఉంటే ఇంకా బాగుండదేమో అనిపించింది. బట్ ఓకే, ఫైనల్గా అయితే అయిపోయింది. అండ్ పిక్స్ కూడా చాలా బాగా వచ్చాయి. నేను అన్నీ కూడా లాస్ట్లో యాడ్ చేస్తాను, డెఫినెట్గా చూడండి. సో ఈ వ్లాగ్ ఇంతే. ఇంకా ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మా పాప అన్నప్రాసన మీకు ఎలా అనిపించిందో కూడా డెఫినెట్గా కామెంట్ చేయండి. యా, బాయ్ బాయ్.